అందరికీ నమస్కారం. నేను మీ గాండ్ల కిరణ్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కొత్త కలెక్టరేట్లు నిర్మించాలని చెప్పి అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే 33 కొత్త కలెక్టరేట్లు నిర్మించడం జరిగింది. అలాగనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 33 బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉండాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని కార్యక్రమాలు చకచక జరగడం జరిగిపోయినాయి. దానిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రూపకల్పన చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, మున్సిపాలిటీ పాలకవర్గం, చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఒక స్థలాన్ని చూపించడం జరిగింది. ఆ స్థలాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది. దానిలో కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా అసలు కథ ఎక్కడ మొదలైందయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా తమ అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది వారు ప్రయత్నం చేశారు పర్మిషన్ కోసం. కానీ మనమే కదా ఉన్నది, మనకు అడ్డేంది అనే కాన్సెప్ట్ని బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. అదే ఒక సామాన్యుడు, పేదవాడు చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వెంటనే మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి సిబ్బంది వచ్చి పారలు, గడ్డపార, తట్టెలు తీసుకెళ్ళి ఆఫీసులో పెట్టుకోవడం జరుగుతుంది. యజమాని వచ్చి, అయ్యా మేము చిన్నదే కడుతున్నాం, రేకుల షెడ్ వేసుకుంటున్నాం కదా అంటే, లేదు తెలియదు, పర్మిషన్ ఉండాలి, లేదంటే పోయి కమిషనర్ని కలవండి, కమిషనర్ చెప్తే ఓకే అని చెప్పి ఇన్ని నీతి వాక్యాలు, ఇంత చట్టాన్ని చాలా చక్కగా అమలు చేసే ఈ మున్సిపాలిటీ అధికారులు ఈ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి అనుమతులు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం? మీరైనా అడగాలి కదా. వాళ్ళు నిర్మాణం చేపట్టేటప్పుడు అనుమతి తీసుకోకపోతే మీరు అదే పని ఎందుకు చేయలేదు? నిర్మాణాన్ని ఆపి పర్మిషన్ తీసుకోవాల్సి చెప్పాల్సిందే కదా. అలా చెప్పరు. ఎందుకు అంటే ఇక అంతే కదా, అందరికి తెలిసిన విషయమే. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మీ పార్టీ కాబట్టినే భయపడిపోయి అనే కాన్సెప్ట్ ప్రజలు అనుకుంటున్నారు. అది నేనంటున్న మాట కాదు. ఒక యాక్ట్ ద్వారా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి మున్సిపాలిటీ అధికారులు ఇవ్వడం జరిగింది. ఇలానే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భవనం అనుమతి లేకుండా కట్టారని చెప్పి కూల్చేయాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. వారు హైకోర్టుకు వెళ్తే గౌరవ హైకోర్టు కూడా అనుమతులు లేకుండా కట్టడాన్ని కూల్చేయవలసిందిగా నల్గొండ మున్సిపల్ అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే మన మహబూబాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ యాక్ట్ 2018 ప్రకారం సెక్షన్ 180, 181, 117 ప్రకారం కూల్చేసే అర్హత ఉందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ వాదులు చెప్తున్నారు, వాదిస్తున్నారు. ఎలా అయితే అనుమతులు లేకుండా ఇతర నిర్మాణాలు చేపడితే కూలగొడతారో, నోటీసులు ఇస్తారో, అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మీరు వెంటనే నోటీసులు జారీ చేసి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ వాదులు వాదిస్తున్నారు. ఇప్పుడున్నది వారి ప్రభుత్వం అయినా కానీ మేము ఏం చేస్తలేమని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులు పేదవారికి ఒకలాగా, ఉన్నోళ్ళకు ఒకలాగా, రాజకీయ నాయకులకు ఒకలాగా కాకుండా చట్టం అందరికీ సమానమైన రీతిలో పనిచేయవలసిందని మానుకోట ప్రజలు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.